టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రశ్న మీది సమాధానం నాది కార్యక్రమానికి స్వాగతం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం ఎంతోమంది వారి వారి యొక్క సమస్యలకి మన వంతు మనం ఏదైనా సరే సూచనలు, వివిధ పరిహారాలు సూచించడం అనేది అయితే జరుగుతుంది. ఇలా మరి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు అనారోగ్య సమస్యలు వాటి గురించి చెప్పడం, ఇంట్లో పెళ్ళిళ్ళ కోసం వేచి ఉన్న వాళ్ళు ఉంటే పెళ్ళిళ్ళు వాళ్ళు సతమతం అవుతుంటే వాటి గురించి చెప్పడం, ఇలా ఎన్నో రకాలైన సమస్యలకి మనం ఒక్కొక్కటి పరిష్కారం ఇచ్చే దిశలో ముందుకెళ్ళటం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు మరి ఈరోజు ఎవరు ఏ ప్రశ్న మనమేకి సంధించారు, వాటికి మనం ఏ రకంగా పరిష్కారం ఇవ్వాలి అనేది ఒకసారి పరిశీలిద్దాం. నా పేరు జనార్దన్, నాది ఉత్తరాషాఢ నక్షత్రం. నాకు ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే కనుక 33 సంవత్సరాలు. అయితే మరి వయసు కొద్దిగా తక్కువే ఉన్నప్పటికీ కూడా గత 4-5 ఏళ్ళుగా నేను, అంటే ఇంకా చిన్న వయసు అని చెప్పుకోవాలి, అంటే ఇంచుమించుగా నా యొక్క 29వ ఏట నుంచి తరచూ ఈ వెన్నుకు సంబంధించిన దాంట్లోనూ కీళ్ళకి సంబంధించిన విషయాల్లోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. గట్టిగా 2 అడుగులు వేస్తే నడుము పట్టేసినట్టు ఉండటం, కాళ్ళు గుంజేసినట్టు ఉండటం నా ప్రధాన బలహీనత. మరి ఏదైనా సరే దీనికి తగిన పరిష్కారం సూచించగలరు అని అడిగారు. అయితే ఈయన మనకి మరి దానికి సంబంధించిన ఏమైనా సరే వైద్య సహాయం పొందుతున్నారా, లేదు మరి మందులు అవి తీసుకుంటున్నప్పటికీ కూడా అవి సక్రమంగా పనిచేయటం లేదా, ఇలాంటి విషయాలు మనకి ఆయన వివరంగా తెలిపి ఉండలేదు. అయితే ఏదైనప్పటికీ కూడా 33 ఏళ్ళు అనేది ఒకటి, 29వ ఏట నుంచే క్రమంగా వీటికి సంబంధించిన అనారోగ్యాలు రావటం అనేది ఆయన చెప్పి ఉన్నారు. అయితే ఏదైతే మరి ఈ జనార్దన్ లేదా ఆయన ఉత్తరాషాఢ అని చెప్తున్నారు, ఆ ఉత్తరాషాఢ నక్షత్రం ప్రకారం అంతకితం మరి 7.5 ఏళ్ళకు పైగా ఈ ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కూడా ఈయన కొంతవరకు ఎముకలు కీళ్ళతో కొంత ఇబ్బంది పడి ఉండాలి. అయితే ఇప్పుడు మనం మార్చి 29 నుంచి ఈ ఏళ్ళనాటి శని తగ్గింది. అయితే ఇక్కడ వ్యక్తిగత జాతకుల్లో ప్రస్తుతం అయితే కనుక ఈ రాహుకి సంబంధించిన దశ ఉజ్జాయింపుగా నడవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఈ అనారోగ్యం విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే కనుక ఈ ఎముకలు కీళ్ళకి కొంతవరకు ఉపశమనం లభించినప్పటికీ ఒక్కోసారి ఇంకా ఈ శ్వాసకోశ ఇబ్బందులు అలాంటివి కూడా కొంత పెరిగే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఏదైనప్పటికీ కూడా ఆయన ఈ ఎముకలు కీళ్ళకి వాటికి సంబంధించిన వాటిలో ఏదైనా సరే వైద్య సహాయం పొందుతున్నా కూడా మందులు పెద్దగా ప్రభావం చూపించకపోతే దానికి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది తప్పకుండా ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుంది. వారికి స్వాంతన కలిగించడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. ఏంటి అంటే కనుక వీరు కొద్దిగా శనివారాల పూట, ఆ శనివారాల పూట వారు పాదాల నుంచి మోకాళ్ళ వరకు కూడా కొద్దిగా నువ్వుల నూనె పట్టించి ఆ తర్వాత ఒక 10 నిమిషాలు పావుగంట అయ్యాక వీరు స్నానం చేయటం అనేది అవసరం. ఇలా ఒక 8 శనివారాలు ఆచరించవలసి ఉంటుంది. తర్వాత ఏదైతే ఇప్పుడు నేను చెప్పే చిన్న మంత్రం ఉంటుందో దాన్ని కూడా కనీసం 90 రోజులు పఠించినట్టయితే తప్పకుండా ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. అది ఏంటి అంటే కనుక ఓం చులు చులు ఉలు ఉలు ఓం పట్. మళ్ళీ మరొకసారి ఓం చులు చులు హులు హులు, అంటే యారాల వాళ్ళ హులు ఉలు పట్ అనేది అంటే ఓం పట్. ఇది చదివినట్టయితే కనుక తప్పకుండా వారి యొక్క ఎముకలు కీళ్ళు ఇలాంటి వాటికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి తప్పకుండా ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఏదైనా సరే శనివారాల పూట మరి ముసలి వాళ్ళకి ఏదైనా సాయం చేయటం, తర్వాత మన ఇంట్లో ఏదైనా సరే శివుడి దగ్గర అప్పుడప్పుడు ఈ నల్ల ద్రాక్షలు నివేదన చేస్తూ ఉండటం వల్ల కూడా చాలా వరకు రోగం నుంచి బయటకు రావటం అనేది అయితే ఉంటుంది. తప్పకుండా ఈ రకంగా ఆచరించండి, మీకు తప్పకుండా మేలు జరుగుతుంది.